profession, established Shanta Biotech with the sole purpose of developing efficacious and most cost-effective medicines to the common man. Mr. Varaprasad Reddy, as the MD of Shanta Biotech, has taken the company to great heights in 12 years of its existence, and in the process has also aided in growth of Indian biotech sector. I invite him to take over the dais this afternoon to start the తెలుగు ఎంటర్ప్రైజ్ అసోసియేషన్. ఈ తెలుగు వాళ్ళది కనుక మీరంతా తెలుగు వాళ్ళని అనుకొని తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడని నియమం ఉంది కాబట్టి తెలుగులోనే మాట్లాడతాను. తెలుగేతరులు ఉంటే వాళ్ళ ప్రశ్నకు నేను సమాధానం తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. అందరికీ ఆమోదయోగ్యమేనా? థ్యాంక్ యూ. ఇక్కడ కూడా కొంచెం తెలుగులో రాసుంటే నేను సంతోషించేవాడిని. తెలుగుదేశంలో ఉన్నాం, తెలుగు వాళ్ళ అసోసియేషను, తెలుగు మర్చిపోయి అంత ఇంగ్లీష్లోనే ఉంటే కొంచెం బాధగా ఉంది. అంటే తెలుగు అంటే ఇష్టం, ఇంగ్లీష్ అంటే అసహ్యం లేదు. ఇంగ్లీష్ అవసరం, తెలుగు ఇష్టం. ఎంటర్ప్రెన్యూరిజం అనేది ఇవాల్టి సబ్జెక్ట్ కాదు. అది మన పాత ఇతిహాసాలు పురాణాలు చూస్తే, కొంత చరిత్ర చూసినా 5000 సంవత్సరాల క్రితమే మన తెలుగు వాళ్ళు నౌకా వ్యాపారం చేశారు. అవచి తిప్పయ్య శెట్టి అనే ఆయన బర్మా నుంచి అనేక రకాల వస్తువులు తీసుకొచ్చి భారతదేశానికి అమ్మారు. భారతదేశం నుంచి తీసుకెళ్ళి కొన్ని వస్తువులు బయట దేశాలకు అమ్మారు. వ్యాపారం అనేది అనాదిగా వస్తున్నదే. కాకపోతే ఆ రోజుల్లో బహుశా కరెన్సీలు లేకపోయి ఉండొచ్చు. వస్తు వినిమయ పద్ధతి అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తెచ్చుకోవడం, ఆ పద్ధతిలో వ్యాపారం చేశారు. తెలుగు వాళ్ళకి ఆ ఘనత అనాదిగా ఉంది. వ్యాపారం అనేది కొత్తగా తెలుగు వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశం అయితే కాదు. ఈరోజు ఈ టీ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఒక ఉపన్యాసం చేయాలి, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్కి బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు అని చెప్పారు. తర్వాత నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఆల్రెడీ చాలామంది ఆ ఎంటర్ప్రెన్యూరిజం అన్నటువంటి నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారు, ఇంకా తడి ఆరలేదు, కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారని అన్నారు. కొంతమంది కాబోతున్నారని చెప్పారు. అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు నేను మీతో 30 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. చాలామందికి ఒక అపోహ, ప్రాఫిట్ ఈజ్ సిన్ అని. వ్యాపారం అంటే అదొక తప్పుడు మార్గంలో చేసేదని, దాని నుంచి వచ్చే ఆదాయాలు ఎంత మంచివి కావని. అంటే ఇలాంటి ఆలోచన వామపక్ష భావాలు, కమ్యూనిజం వాళ్ళ ఉద్దేశంలో పెట్టుబడిదారుడు అనేవాడు ఒక ద్రోహి సమాజానికి. అంటే ఎందుకని అంటారంటే, శ్రామికుడి అదనపు శ్రమే పెట్టుబడిదారు ఆదాయం అని వాళ్ళొక నామన్క్లేచర్, ఒక థియరీ అది. అంటే పెట్టుబడిదారు శ్రమని దోచేసి ఆదాయాలు పొందుతాడు, అందువల్ల సమాజానికి ప్రధాన శత్రువు పెట్టుబడిదారుడు అని. అయితే ఆనాటి పరిస్థితిలో దేశమాన కాల పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయానికి రావడం జరిగింది. దాస్ క్యాపిటల్, మార్క్స్, ఎంగిల్స్ వీళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో దాస్ క్యాపిటల్ దాంట్లో పెట్టుబడిదారుని విలన్గా చిత్రీకరించి రాశారు. అది వాస్తవం, ఆనాటికి నిజం. అది రష్యాలో ఈ ఒక వర్గం వాళ్ళు పేదల్ని బాగా దోచి వాళ్ళ శ్రమని తీసుకొని సరైనటువంటి ఫలితం వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా వాళ్ళు ఎక్కువ ఆదాయాలు సంపాదించుకున్నారు కనుక దాని మీద యుద్ధం కోసంగా ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి సాహిత్యం వచ్చినాయి. అక్కడ వాళ్ళ విజయం సాధించి సమసమాజ స్థాపన చేశాము అని అనుకొని కొంతకాలం తృప్తిపడ్డారు. కాలక్రమంలో అది చాలా అన్యాచురల్ అని తెలిసి వాళ్ళు కూడా ఇప్పుడు క్యాపిటలిజం వైపు వస్తున్నారు. అయితే హృదయం లేని కమ్యూనిజం కన్నా హృదయంతో చేసే క్యాపిటలిజం మేలు అని మనకు తెలిసినటువంటి చరిత్ర సాక్ష్యం. క్యాపిటలిజంలో ఆనాడు రష్యాలో ఉన్న పరిస్థితులు కానీ ఉంటే అది తప్పే. ఆ పరిస్థితులు వాళ్ళు లేనప్పుడు ఆ చరిత్రను తిరగరాసుకోవాలి. దాస్ క్యాపిటలిజం అనేది ఇవాళ కుదరనటువంటి పాఠ్యాంశం, అది మార్పు చేసుకోవాలి. నిజానికి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యుగానికి
మానవుడు అనేక యుగాలు దాటుకుంటూ వచ్చాడు. రాతి యుగం, లోహయుగం, అన్ని యుగాలు దాటి ఇప్పుడున్నటువంటి కలియుగం అనుకున్నాం. పెట్టుబడిదారే దేవుడు. పెట్టుబడిదారు వల్లనే సంపద వస్తుంది. ఆ సంపదని సరైన పద్ధతిలో అందరికీ అందేట్టుగా చేయడమే మానవతావాదం. ఆ హ్యూమనిజం ఉంటే ఈ కమ్యూనిజానికి అవకాశం లేదు. అది లేదనే కమ్యూనిస్టులు తయారయ్యారు, కొంత దూరం చేశారు, అక్కడ కొన్ని లోపాలు వచ్చినాయి. వాళ్ళు హ్యూమనిజం మర్చిపోయినటువంటి పరిస్థితులు దాఖలాలు వచ్చినాయి. కనుకనే వాళ్ళు కూడా మార్పు చెంది చివరికి మానవత్వం ఉన్నటువంటి క్యాపిటలిజం వైపే మొగ్గు చూపారు. అయితే ఇవాళ ఎంటర్‌ప్రెన్యూరిజం దీని మీద నా అంశం ఏంటంటే, వ్యాపారాలు తప్పనిసరిగా అవసరం. మనకు భారతదేశానికి కల్చరల్, పొలిటికల్, దెన్ స్పిరిచువల్, ఎన్ని రంగాల్లో మనం చాలా అగ్రగామిగా ఉండేవాళ్ళం. ఆర్థిక రంగంలో కూడా మనం చాలా ముందున్నాం. కానీ కాలక్రమంలో మన వైభవాన్ని కోల్పోయి పరాయి పరిపాలన వల్ల, అంతర్యుద్ధాల వల్ల మన దశ తరిగిపోయి ఇతర దేశాల దగ్గరికి సహాయం కోసం వెళ్ళాల్సినటువంటి దుర్భర పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ దీన్ని తిరిగి పుంజుకొని ఆర్థిక ప్రతిపత్తి సాధించుకుంటే మనం సంపాదించుకున్నటువంటి స్వాతంత్రానికి సరైన అర్థం ఏర్పడుతుంది. లేనప్పుడు మనకు వచ్చినటువంటి ఫ్రీడమ్ 65 సంవత్సరాలుగా వచ్చిన ఫ్రీడమ్కి అర్థం లేదు. ఆర్థిక ప్రతిపత్తి లేనటువంటి స్వాతంత్రం నిష్ప్రయోజనం. మరి ఆర్థిక పరిపుష్టి ఎలా వస్తుంది అంటే, మనకు అనాదిగా వస్తున్నటువంటి వ్యవసాయం, ఆ వ్యవసాయానికేమో గడ్డు రోజులు వచ్చినాయి. ఆ వ్యవసాయం కానప్పుడు పరిశ్రమలు, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నటువంటి దేశాలంతా అభివృద్ధి సాధించాయి. మనకు వ్యవసాయంతో పాటుగా తప్పనిసరిగా సైన్స్ ఆధార పరిశ్రమలు చాలా అవసరం. ఆర్థిక పరిపుష్టి కలగాలంటే ఇండస్ట్రీ మస్ట్. ఇండస్ట్రీ కావాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ మస్ట్. ఎంటర్‌ప్రెన్యూర్సు, ఇండస్ట్రియలిస్టులు 2 వర్గాలు. అయితే తొండ ముదిరితే ఊసరవిల్లు అవుతుంది అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ ముదిరితే ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు. కానీ సమాజానికి ఇండస్ట్రియలిస్ట్ కన్నా ముఖ్యంగా అవసరమైన వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్కి ఇండస్ట్రియలిస్ట్కి కొంత సటిల్ డిఫరెన్స్ ఉంది. మీరు బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా లేదా ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూరిజంలో తలపడిన వాళ్ళుగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఇండస్ట్రియలిస్ట్ చాలా లాజికల్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. చేసే ప్రతి పని, మూవ్ అయ్యేటటువంటి ప్రతి మూమెంటు చాలా క్యాలిక్యులేటెడ్గా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాడు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ అనేవాడు ఎంటర్‌ప్రెన్యూర్ దశ నుంచి దాటి కొంత సంపాదించుంటాడు. పేరు కావచ్చు, సంపద కావచ్చు, ఒక ఉనికి, అసెట్స్ అని క్రియేట్ చేస్తుంటాడు. వాటికి భంగం కలగకుండా ఉండే విధంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అతనిలో ఇక రిస్క్ టేకింగ్ ఎలిమెంట్ తగ్గిపోతుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వాడికి ఏమీ ఉండదు, మంచి ఆలోచనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే అతను ఈ రంగంలోకి అడుగు పెట్టాడు, పరిశ్రమలోకి. ఈ షుడ్ బి ఏ రాడికల్ థింకర్, ఇల్లాజికల్, హైలీ కంపాషనేట్. ఇంకా చెప్పాల్సి వస్తే కలుక్వే లాంగ్వేజ్లో, తెలుగులో, దేనికి భయపడినవాడు, దేనికి వెరవనివాడు, దేనికి సిగ్గులేనివాడు అయితేనే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. ఎందుకంటే అతని జీవితంలో అనేకానేక కష్టాలు వస్తాయి. అన్నీ ఏటికి ఎదురీదాల్సినటువంటి సందర్భాలే వస్తాయి. ఇన్నిటినీ అధిగమించి నిలబడగలిగిన వాడే, ఆ టెనాషియస్ పవర్గా ఉంటేనే, ఆ పర్సివరెన్స్ పవర్ ఉంటేనే ఎంటర్‌ప్రెన్యూర్గా నెగ్గుకు రాగలడు. అతను లాజికల్గా ఆలోచించే పనైతే ఏ ఇండస్ట్రీ ముందుకు సాగదు. అతనే కాదు, అతను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా లాజికల్గా ఉంటుంది. మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళి, ఆ బ్యాంకరు అతనికి టెంప్లేటు, ఫార్మేటు ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ సైజ్ ఎంత మీరు చెప్తారు. దాంట్లో నీకు 10% మాత్రమే నీకు మార్కెట్ షేర్ ఉంటుంది అని నిర్ధారిస్తాడు. ఆ 10% సరైనటువంటి సంఖ్యగా కనపడకపోతే, తగినంత వాల్యూమ్గా కనపడకపోతే
మీ ప్రాజెక్టుకు ఫండ్ చేయడు. కానీ మీ నమ్మకం యాజ్ ఎంటర్ప్రినర్ 10% ఏమిటి, ఉన్న మార్కెట్ సైజ్ ఇది, దానికన్నా మించిన మార్కెట్ నేను క్రియేట్ చేస్తాను అన్నటువంటి ఆప్టిమిజంలో మీరు ఉంటారు. ఇన్కారిజిబుల్ ఆప్టిమిస్ట్ అయితేనే ఎంటర్ప్రినర్ అవుతారు. మరి చుట్టూ ఉన్న వాతావరణం లెక్క డొక్క చూస్తారు, లాజిక్ చూస్తారు. ఇది చేయగలరా చేయలేరా, నిరాశావాదం ఎక్కువ ఉంటుంది. ఇది చేయలేరని చెప్తారు. అయినా మీరు వాళ్ళందరినీ అధిగమించి ఎంటర్ప్రినర్గా కొనసాగుతారు. కాబట్టే మిమ్మల్ని ఎంటర్ప్రినర్ అంటారు, మిమ్మల్ని ఇండస్ట్రియలిస్ట్ అనరు. ఆ దశ దాటి మీరు మీ ఐడియాని మైండ్ టు ల్యాబ్, ల్యాబ్ టు మార్కెట్, ఆ దశ దాటి మార్కెట్లోకి వచ్చిన తర్వాత, మీకు కొంత అసెట్స్ క్రియేట్ అయిన తర్వాత, మీకు పేరు ప్రఖ్యాతి వచ్చిన తర్వాత, మీ బ్యాలెన్స్ షీట్ బాగున్న తర్వాత, మీలో ఉన్నటువంటి ఆ జీల్ తగ్గిపోతుంది. ఎంటర్ప్రినర్గా ఉంటారు ఇక్కడ, మీరు ఇండస్ట్రియలిస్ట్గా మారిపోతారు. ఇక లాజిక్స్ వస్తాయి. ఇది కరెక్టా కాదా, ఇది అవునా కాదా, ఇది చేస్తే ఏమవుతుందో, ఏం పోతుందో, ఉన్నది ఊడిపోద్దేమో, అనుకున్నది రాదేమో, అనేక మీమాంస, చర్చ అన్నీ జరుగుతాయి. మీలో రిస్క్ టేకింగ్ ఎలిమెంట్ తగ్గిపోతుంది. ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడతారు. మీ కన్సల్టెన్సీ పెట్టుకుంటారు. అప్పటి వరకు మీ సొంత ఆలోచనతో మీరు చేసిన ప్రతి అడుగు మర్చిపోయి కొంత సమకూడిన తర్వాత, ఇండస్ట్రియలిస్ట్గా అయిన తర్వాత, ప్రతిదానికి ఒక కన్సల్టెంట్ పెట్టుకొని వాడి చేత అవుననిపించుకున్న తర్వాత మూవ్ అవుతారు, లేకపోతే కారు. అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అందుకే మీ అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, మీరు ఎంటర్ప్రెన్యూర్స్గానే మిగలండి, ఇండస్ట్రియలిస్ట్గా మారకండి. అప్పుడే మీలో ఆ ఇన్నోవేటివ్ స్పిరిట్ ఉంటుంది, రిస్క్ టేకింగ్ టెంపర్మెంట్ ఉంటుంది, కొత్తవి చేయగలుగుతారు, కొత్త విషయాలకి పునాది వేయగలుగుతారు. లేకపోతే మీరు ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఉంటారు. ఆ దశలోనే, ఆ స్థితిలోనే ఇంకొక దానికి ఆలోచన లేకుండా ఆ ఇన్నోవేటివ్ మైండ్ పోగొట్టుకొని ఇండస్ట్రియలిస్ట్గా భద్రంగా జాగ్రత్తగా ఉండిపోతారు. ఈ దేశానికి కావాల్సిన ఎంటర్ప్రినర్స్ ఇండస్ట్రియలిస్టులు కాదు. మనకి ఇండస్ట్రియలిస్ట్ చాలామందే ఉన్నారు. మీకు తెలుసు ఇండస్ట్రియలిస్ట్ అంటే ఎవరో. టాటాస్ ఉన్నారు, బిర్లాస్ ఉన్నారు, రిలయన్స్లు ఉన్నారు, విప్రోలు ఉన్నారు, ఇన్ఫోసిస్లు ఉన్నారు. మీరు ఎంటర్ప్రినర్గా ఉండండి. మీ వల్లే దేశానికి ఏమన్నా వనగూడితే ఉపయోగం, మేలు మీ వల్లే. అయితే ఎంటర్ప్రినర్గా ఉన్నదలుచుకున్న తర్వాత ఏమి చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు, ఎంటర్ప్రినర్ అనేవాడికి అనేక అడ్డాలు ఉంటాయని చెప్పాను నేను. ఎక్కడ సౌలభ్యంగా అయితే ఏది ఉండదు. సౌలభ్యంగా ఉండి దాన్ని నెగ్గుకు రావడం అనేది అది ఎంటర్ప్రినరిజం లక్ష్యం కాదు. ఒక వీరుడు అనేది వాడు ఉంటే, యుద్ధానికి వెళ్ళేవాడు, వాడు ఈ ప్రత్యర్థి వీడికన్నా బలవంతుడిగా ఉండాలి, వీడికన్నా శౌర్యవంతుడు అయి ఉండాలి. వాడిని గెలిచినప్పుడే వీడి హీరోయిజం నిలబడుతుంది. అన్నీ సానుకూలంగా ఉంటే మీరు చేసేది ఏముంది అక్కడ? ఏమీ లేదు. అలాంటి పనులన్నీ గవర్నమెంటే చేసేస్తుంది. సానుకూలంగా లేని పరిస్థితుల్లో, వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో మీరు నిలబడగలిగి చేయగలిగింది ఏమైనా ఉంటే ఒక ఎంటర్ప్రినర్కే అవకాశం ఉంది. అలాంటి స్థితిలో మీరు ఉండాలని, మీకు అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని నా కోరిక. అది వీలవుతుందా అని మీరు అడగొచ్చు. ఒక్క సందర్భంలో అయితే వీలవుతుంది. అనేక ఎదురీతలకి సమాధానం మీలో ఉన్నటువంటి చిత్తవృత్తి, అంటే మీకున్నటువంటి సంకల్ప బలం, మీరు తీసుకున్నటువంటి టాపిక్. మామూలుగా ఎంటర్ప్రినర్ అనేవాడు ఒక ఎంటర్ప్రైజ్ ప్రారంభించడానికి చూసేటటువంటి అంశాలు ఏమిటంటే, మామూలుగా మీరు కొంతమంది MBA చేస్తుంటారు, వాళ్ళు మేనేజ్మెంట్ కోర్సులు చెప్పేది సప్లై డిమాండ్ గ్యాప్ మొట్టమొదటి అంశం. అది టెక్నాలజీ అవైలబిలిటీ నెక్స్ట్ అంశం. థర్డ్ మార్కెట్ ప్రిపేర్నెస్. ఫోర్త్ బ్యాంకులు వీటికి అనుకూలంగా ఉన్నాయా వాళ్ళ పాలసీల్లో. బ్యాంకులు అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తుంటాయి కదా వార్షికంగా, మేము ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్కి ఎక్కువ ఖర్చు పెడతాం, మేము ఈ సంవత్సరం పశు సంవర్ధక శాఖకి ఎక్కువ డబ్బులు ఇస్తాం, ఈ సంవత్సరం మేము గృహ నిర్మాణానికి ఎక్కువ ఇస్తాం. అలాంటి వాళ్ళ పాలసీల ఆధారంగా, అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో దేనికి అనుకూల పవనాలు ఉన్నాయని గమనించుకుంటారు మామూలుగా ఎంటర్ప్రినర్ చేసే పని. అలాంటి బేరీజ్ వేసుకొని చేసేటటువంటి సంకల్పం ఒకటి. ఎకనామిక్ కన్సిడరేషన్స్,
టెక్నికల్ ఫీజిబిలిటీ, ఎకనామిక్ వైబిలిటీ, బ్యాంక్స్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ, టెక్నాలజీ అవైలబిలిటీ. ఇవి మామూలుగా అందరూ చూసేటువంటి అంశాలు. అవన్నీ చూడండి, వద్దనలేదు. వాటితో పాటు ఇంకొక ఎలిమెంట్ కానీ మీరు యాడ్ చేసుకుంటే, వెదర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు సొసైటీ, దీనికి ఏమైనా సామాజికమైన అవసరం ఉందా నేను తీసుకున్న టాపిక్కి, దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, దీనివల్ల సమాజానికి మీద ఒక ఇంపాక్ట్, దీని భావం దీనికి కనిపిస్తుందా, దీని తాలూకు దాని ఫలితం సమాజం పట్ల ఎలా ఉంటుంది అని ఆలోచించి, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆలోచన వస్తే మీకు ఆర్ కన్విన్స్డ్, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది సైంధవులు మీకు అడ్డం వచ్చినా, ప్రభుత్వంలో కానీ, బ్యాంకుల్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, మీ ప్రాజెక్ట్ గ్యారంటీగా సక్సెస్ అవుతుందని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకు అని అడగండి. అది సమాజ హితం అనిగాన మీరు మీ మనసుకు తోచినట్లయితే, నిజాయితీగా మిమ్మల్ని మీరు బుజ్జగుచ్చుకోవడం కాదు, బాగా ఆలోచించి ఇది డెఫినెట్గా సమాజానికి అవసరం, ఇది చేస్తే చాలా మంచిది అనుకుంటే ఆ ప్రాజెక్టుకి ఇక నా తిరుగు ఉండదు. నేను దేవుణ్ణి నమ్ముతానో లేదో వద్దు, మీకు దైవత్వాన్ని నమ్ముతాను తప్పకుండా. దైవత్వం అంటే అక్కడ దేవుడు 4 చేతులతో మన సినిమాలో చూసినట్టుగా ఆశీర్వచనం చెప్పి ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే భాగవతం రాసిన మహానుభావుడు పోతనే ఉంటాడని వాడు ఉన్నాడో లేడో, కలడో నిజమో వైష్ణవమాయ అని చెప్పి అన్నాడు ఆయన. ఆయనకే డౌట్ వచ్చింది. కానీ దైవత్వం అనేది ఉంది. దైవత్వంలో ఉన్న ప్రధాన అంశాలు క్షమ, దయ, కరుణ, సాటి మనిషి సహాయం చేయడం, ఇవన్నీ సమాజపరమైనటువంటి అంశాలు. దయ ఎవరి మీద చూపిస్తారు? మీ మీద మీరు చూపించుకోరు కదా. మీ సాటివాడి పక్కన, మీ పక్కవాడి పక్కన చూపిస్తారు. క్షమించడం కూడా మిమ్మల్ని మీరు క్షమించుకోవడం కాదు, పక్కవాడిని క్షమించారు వాడు తప్పు చేస్తే. కరుణ ఎవరి మీద చూపిస్తారు? మీ వాళ్ళ మీద మీరు చూపించడం కరుణ కాదు, అది అవసరం. బయట వాళ్ళ మీద మీరు చూపించేది కరుణ. అంటే సమాజపరమైనటువంటి అంశాలు ఉన్న అలాంటి అవసరాన్ని తీర్చేటటువంటి ఏదైనా ప్రాజెక్టు మీ మనసులోకి వచ్చినట్లయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది. ఇది ఒక న్యూటన్ థియరీ లాగా నా థియరీ ఇది. దానికి ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వండి అని. నేను ఎగ్జాంపుల్ ఇవ్వదగ్గేది ఒకటే, శాంతా బయోటెక్. సూక్ష్మంగా చెప్పి ముగిస్తాను. 1992 నాటికి ఈ దేశంలో బయోఫార్మా అనేది లేదు. ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ బేస్డ్ ఫెర్మెంటేషన్ యూనిట్స్ ఉన్నాయి, కానీ బయోఫార్మా ఒక ముందు కూడా బయోటెక్నాలజీ వాడినటువంటి కంపెనీలు, అట్లాంటి ఉత్పత్తులు లేవు. ఒకటి, గవర్నమెంట్లో దీని గురించిన అవగాహన లేదు. 2, బ్యాంకులు ఇలాంటి ప్రోడక్ట్స్కి మేము ఫండ్ చేయడానికి ఈ దేశంలో అట్లాంటి టెక్నాలజీ లేదు కనుక, ఇప్పుడిప్పుడే ఎవాల్వింగ్ కనుక దాని గురించి మేము ఫండ్ చేయము. అంటే మీకు డబ్బు లేదు, పూర్వ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు లేరు, ఇంతకుముందు చేసినటువంటి కంపెనీలు ఏదైనా ఉంటే వాటి రోల్ మోడల్ తీసుకోవడానికి, అనుకరించడానికి అలాంటి కంపెనీలు లేవు. అసలు గవర్నమెంట్లో పాలసీ లేదు. ఇది టూత్పేస్టో లేకపోతే ఒక సోపో కాదు అమ్ముకోవడానికి. బయోఫార్మా అంటే అది ఫార్మాస్యూటికల్ ప్రోడక్టే. దానికి తప్పనిసరిగా కొన్ని రెగ్యులేటరీ సిస్టమ్స్ ఉంటాయి. మన మిగతా ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్కి ఎలా అయితే మనం క్లియరెన్స్ చేసుకుంటాం, దీనికి కూడా కావాలి. మరి అలాంటి రెగ్యులేటరీ సిస్టమ్ మన దేశంలో లేదు 92 నాటికి. మరి అలాంటి రెగ్యులేటరీ సిస్టమ్ లేనప్పుడు ఈ ప్రోడక్ట్ని టెస్ట్ చేసేది ఎలాగా, దీన్ని యాక్సెప్ట్ చేసేది ఎలాగా, దీన్ని మార్కెట్లో పెట్టేది ఎలాగా అంటే అది కూడా లేదు. మీకు తెలుసు, ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే 3 అంశాలు ముఖ్యం: ఫైనాన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఫైనాన్స్ లేదు, నా సొంత డబ్బు ఒకటే చాలదు, బ్యాంకులు ఇవ్వాలి, బ్యాంకులు ఇవ్వవు, ఇవ్వనున్నాయి. టెక్నాలజీ, నేను ఎలక్ట్రానిక్స్ వాడిని, నాకు ఏబీసీ తెలుసు బయోటెక్నాలజీ గురించి, బయోఫార్మా గురించి. టెక్నాలజీ లేదు. మేనేజ్మెంట్, నేను ఐఏఎమ్స్లోనూ లేకపోతే ఐఎస్బిలోనూ లేకపోతే ఇంకెక్కడ వార్టన్ స్కూల్లోనూ కెల్లాగ్లోనూ చదువుకోలేదు. నేను చదువుకుంది ఇక్కడే. చిన్నప్పుడు చదువుకుంది కాన్వెంట్ కాదు, తెలుగుబడి. ఆ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఈవినింగ్ కాలేజీలో MBA ఉస్మానియా.
ఇంతమించి ఎక్కువ చదువులు లేవు. మరి ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి? మీకు చెప్పినటువంటి వ్యతిరేక పవనాలు చెప్పాను. గవర్నమెంట్లో అవగాహన లేదు, బ్యాంకులు ముందుకు రాలేదు, నా దగ్గర టెక్నాలజీ లేదు, నాకు దాని గురించిన అవగాహన లేదు, దీనికి సంబంధించిన రెగ్యులేటరీ సిస్టమ్ లేదు. ఇన్ని లేనటువంటి పరిస్థితుల్లో శాంత ఇవాళ ఇంటర్నేషనల్ కంపెనీగా ఎదగడానికి కారణం దానికి ఉన్నటువంటి ఏకైక గొప్ప సంకల్పం ఏమిటంటే, మనం మన వ్యాక్సిన్స్ కోసంగా ఇతరులను దేబిరించక్కర్లేదు, మనం వాళ్ళ చేత బెగ్గర్స్ అనిపించుకోక్కర్లేదు, మనం స్వావలంబన స్వయం కృషి చేసుకుంటే స్వయం సమృద్ధి సాధించవచ్చు అన్నటువంటి ఒక సత్సంకల్పం. మన దగ్గర కూడా మేధస్సు ఉంది, మన జాతి దగ్గర ఆ గొప్ప నిపుణత ఉంది. 10,000 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు 100 సంవత్సరాల సరిపడా ఆల్మానెక్స్ రాశారు. ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు. ఈరోజు కూడా గోదావరి జిల్లాలో కొంతమంది ఘనాపాటీలు ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుందో, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుందో క్యాల్కులేటర్ లేకుండా, కంప్యూటర్ లేకుండా చెప్పగలరు. లాస్ట్ ఆర్క్ ఆఫ్ ది డిగ్రీ గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పగలరు. మేధో సంపత్తి, అంత గొప్ప మేధో సంపత్తి ఉన్న దేశం, ఇన్ఫినిటీ జీరో డిఫైన్ చేసిన దేశం, డెసిమల్ సిస్టమ్ ఇచ్చిన దేశం, క్యాల్కులస్ చేసిన దేశం, జామెట్రీ ఎవాల్వ్ చేసిన దేశం, ఇలాంటి దేశంలో మేధో సంపత్తి లేదనుకోవడం ఏమిటి? ఉంది అని నమ్మకం, ఆత్మవిశ్వాసం. అయితే మనకు సైంటిస్టులు కొదవై కాదు చేయింది, మనకున్నటువంటి నాయకులకు ఉన్న శూన్యబుద్ధి. మనకు సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్ 40 ఉన్నాయి. సాలిన వాటికి బడ్జెట్ 12,000 కోట్లు. ఇవాళ కాదు, అది 40 ఏళ్ళ నుంచి ఉన్నాయి సిఎస్ఆర్ ల్యాబ్స్. మన హైదరాబాద్లో కూడా సిసిఎంబి ఉంది. ఆ సైంటిస్టులకి ఏ రకంగానూ మేధో సంపత్తి తక్కువ కాదు, కాకపోతే వాళ్ళకి దిశానిర్దేశం చేయలేదు. మీరు ఈ ప్రోడక్ట్